కర్ణాటక రేవ్ పార్టీకి సంబంధించి మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాణిక్ స్పందించారు. నిజ నిర్ధారణ కాకుండా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మా బృందం కఠిన నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇప్పుడు కూడా నిజాలు తెలితే కఠిన చర్యలు తప్పవంటున్న మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాణిక్ తో మా ప్రతినిధి బబిత ఫేస్ టు ఫేస్. తెలుగు సినీ పరిశ్రమలో రేవ్ పార్టీ కల్చర్ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. అది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. అయితే నిన్నటికి నిన్న హేమ రేవ్ పార్టీలో కనిపించిందని బెంగళూరు పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే దీనిపైన మరింత విషయాన్ని మనకి తెలియజేయడానికి మా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాణిక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వారి మాటల్లోనే తెలుసుకుందాము. మాణిక్ గారు చెప్పండి, కర్ణాటక పోలీసులు హేమ గారు రేవ్ పార్టీలో దొరికారు అని చెప్తున్నారు, కానీ ఆవిడ మాత్రం పోస్టులు రిలీజ్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? శ్రీకాంత్ గారు ఉన్నారు, మన హేమ గారు ఉన్నారు అని టీవీ వాళ్ళు చెప్పడము ప్రొపగండగా ఒకటి కావడం అనేది జరుగుతున్నది. అయితే నిజం తేలింది మనం ఎవరిని నిందించడము పద్ధతి కాదు. అయితే ఈ విషయంలో నిజంగా ఆవిడ తప్పు చేసి దొరికింటే ఆవిడతో మాట్లాడి అవును వచ్చిందని నిరూపించాలి. కానీ వచ్చి వెళ్ళిపోయిందంటే చిరంజీవి గారు, నాగార్జున గారు వచ్చి వెళ్ళిపోయారని అబద్ధాలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. అంత పెద్దవాళ్ళు కూడా అది తప్పు. అది నిజ నిర్ధారణ అయ్యి రేపు పొద్దున వాళ్ళు లిస్టులో ఎఫ్ఆర్ఐలో వాళ్ళ పేర్లు ఉండి వాళ్ళు దొరికితే అప్పుడు అనడంలో అర్థం ఉన్నది. ఏమీ లేదు, సినిమా వాళ్ళు దొరికారు, టీవీ వాళ్ళు దొరికారు, అది ఏంటంటే ఎక్కడ వాళ్ళు దొరికారు, ఎవరు దొరికారు చెప్పాలి కదా. అది బెంగళూరు పోలీసులు కూడా మనకు ఒక ఫోటో అనేది రిలీజ్ చేశారు. అదే డ్రెస్లో హేమ గారు ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు. దానికి మీరేమంటారు? అమ్మా, డ్రెస్సులతోటి మన మనిషిని గుర్తుపట్టేటట్టు ఉండదు. అందరూ వేస్తారు. ఇప్పుడు ఇదే డ్రెస్సు మంచోడు వేస్తాడు, చెడ్డోడు వేస్తాడు, దొంగ కూడా వేస్తాడు. అలా అని చెప్పేసి నన్ను నిందిస్తే అవుతుందా? కాదు. అది ఎవరు ఏమున్నా ముఖము కనబడాలి. నిజంగా ఎఫ్ఆర్ఐలో వాళ్ళ పేరు ఉంటే అది అవుతుంది. 140 మందిని అరెస్ట్ చేశాము, కొంతమంది వెళ్ళిపోయారు, అందులో ఏమో కూడా వచ్చి వెళ్ళిపోయిందంటే అది పద్ధతి కాదు. దొరికిన వాళ్ళ పేర్లు చెప్పండి, దాని మీద చూపించండి, ప్రూఫ్ చేయండి, అప్పుడు మేము ఒప్పుకుంటాము. మా అసోసియేషన్ అన్నది ఎవరికి ఏమి కాదు. తప్పు చేసి పోలీసు ఒకటి శిక్షనే కానీ ఎఫ్ఐఆర్ వాళ్ళ పేరు గిట్ట అలా ఉంటేనే కానీ మేము చెప్పగలుగుతాం. అంతేగాని ఊరికే టీవీలలో చూసి అక్కడ చూసి ఒకరి మీద నింద వేయడము, ఒకరి మీద తూలనడం అంటూ జరగదు. అది ఓకే. అంటే ఇప్పుడు మా అసోసియేషన్ మెంబర్గా హేమ గారు కూడా కొనసాగుతున్నారు. సో దీని తర్వాత ఎలా ఉండబోతుంది అంటున్నారు? చర్యలు ఏమైనా మీరు తీసుకోవాలనుకుంటున్నారా దీనిపైన? నిజంగా ఏమనే కానీ ఇంకెవరైనా ఆర్టిస్టులే కానీ మా ఆర్టిస్టులు సంబంధించి ఏదైనా తప్పు చేసి దొరికారంటే మేము దాని మీద ఒక కమిటీ వేసి మేము ఈసీ మెంబర్లమంతా అక్కడ కూర్చొని ఏమి చేయాలని కొంతమంది పెద్దలను, పాత హీరోలను అడ్వైస్ తీసుకొని ఏదన్నా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఏది నిరూపణ లేనిది గాలి మాటలకు మేము స్పందించము. అది అంటే ఇప్పుడు సెలబ్రిటీస్గా ఉంటూ సోషల్ మీడియాలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అనే చెప్పుకోవాలి మనం. సో ఇలాంటివి ఇట్లా ఒక సెలబ్రిటీస్ పైన ఇలాంటి అలిగేషన్స్ వస్తున్నప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు వీటిని? ఇలాంటివి రాకూడదనే గతంలో విష్ణుబాబు గారు, మోహన్ బాబు గారు, మా ఈసీ కమిటీ అందరు కమిటీ మెంబర్ 26 మంది పెద్దలను తీసుకొని అన్ని యూట్యూబ్ ఛానళ్లను, కొంతమంది పెద్ద ఛానళ్లను కూడా మేము వ్యతిరేకించడము. ఇది పద్ధతి కాదు, మీరు లేనిపోనివన్నీ రాస్తున్నారు, మీ మీద క్రిమినల్ కేసులు వేసి మిమ్మల్ని కోర్టుకు గుంజుతాము అని విష్ణుబాబు గారు స్పష్టంగా చెప్పారు. ఒకరిని కడుపు మార్చి ఒకరిని ఇంట్లో బ్లేమ్ చేసి వాడికి పిల్లలు పెళ్ళాము, వాళ్లకు భార్యాభర్తలు అంత గొప్పగా ఉంటారు. అలాంటి కుటుంబంలో నీచపు మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడి మీరు ఇలాంటి అలిగేషన్స్ తీసుకొచ్చి ఇండస్ట్రీని ఓ ఓ ఓ అని చెయ్యకండి ప్లీజ్, దయచేసి. అయితే ప్రస్తుతం మా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు హేమ. ఒకవేళ నిజ నిర్ధారణ జరిగి ఇందులో తను కూడా పాలు పంచుకున్నారు అని తెలిస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అప్పుడు మేము మా కమిటీ కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలను కూర్చున్నబెట్టి ఏం చేద్దామని ఆలోచించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంతకు ముందు మాకు వ్యతిరేకంగా ఎలక్షన్ కాగానే కొత్తగా నటుడు అయ్యాడు, అతనికి ఏదో కావాలి, మాను ఏదో చేయాలి గొప్పగా, మాలో నేను కూడా ఒక గొప్పతనం ఆనందంతో ఉడుకు రక్తంతో అతను ఇంకో ఓల్డ్ ఆర్టిస్టు ఆవిడ ఇద్దరు కలిసి అందరిని తిట్టడము, ఓ అది ఇది మా ఏదేదో మాట్లాడారు. అమ్మ మీరు మాట్లాడడం అది పద్ధతి కాదు.
ఇది మంచి కాదని వాళ్ళకు నోటీసులు పంపించాం. వాడికి జవాబు చెప్పమంటే మళ్ళీ టీవీకి ఎక్కి మళ్ళీ తిట్టడం మొదలుపెట్టారు. వాళ్ళని సస్పెండ్ చేశాము. 4 ఏళ్ళైతే వాళ్ళని సస్పెండ్ చేసి ఇంకా 4 ఏళ్ళైనా వాళ్ళను తీసుకునేది లేదు. వాళ్ళు క్షమాపణ లెటర్ ఇచ్చి చేసిన తప్పు మీడియా ముందర మేము చేసాం తప్పు మమ్మల్ని క్షమించండి అని ఒప్పుకునే వరకు వాళ్ళని మేము తీసుకోము. ఫైనల్గా ఈ రేవ్ పార్టీ కల్చర్ అనేది తెలుగు సినిమా పరిశ్రమని కుదిపేస్తుందనే చెప్పాలి. దీని గురించి మీరు ఏం చెప్తారు? అమ్మ, ఇది ఒక 10 ఏళ్ల నుంచి జరుగుతున్నది. డ్రగ్స్ తీసుకున్నారు సినిమా వాళ్ళు అని చెప్పేసి అది ఇది 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 అన్నారు. ఎక్కడ ఏ తప్పు జరిగినా ముందు వచ్చి సినిమా ఇండస్ట్రీ మీద పడతారు. సినిమా వాళ్ళ నుంచి ఒక పబ్లిసిటీ దొరుకుతుంది, అలాగైతేనే జనం చూస్తారని ఒక అలవాటు అయిపోయింది. అది మంచి పద్ధతి కాదు. ఇన్ని రోజులు ఒక 5 ఏళ్ళు గొడవ జరిగి అంత సోకాటు నోసులు పట్టించారు, అందరు తీసుకొని చివరికి ఏం చేశారు, డ్రగ్స్ కేసు కొట్టేశారు. ఏమైంది, ఇన్ని రోజులు మీరు వాళ్ళ మీద నిందలు మోపారు, చివరికి ఏమీ లేదు, అంత ఉత్తిది అని తేల్చేశారు. మీ అందరికీ నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, రాళ్ళు కొట్టకండి, అవకాశం ఉంటే పూలదండ వేయండి, లేకపోతే రాళ్ళు మాత్రం వేయకండి. అది నేను చెప్పేది. నిజ నిర్ధారణ కాకముందే ప్రతి ఒక్కరూ ఇలాంటి అలిగేషన్స్ పెట్టొద్దని, ఒకవేళ నిజంగానే ఇలాంటివి ఏవైనా జరిగితే తప్పకుండా మా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మాణిక్ రావు గారే కానివ్వండి, మా అసోసియేషన్ కానివ్వండి, ఏదైనా తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో బబిత, బిగ్ టీవీ, హైదరాబాద్.